ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ బరిలో నిలిచారు. ఎట్లా ఉన్నది విజయావకాశాలు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ఏంటి? మిగతా విషయాలకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చందర్ గారు ఉన్నారు. చంద్ర గారు, చెప్పండి, ఎట్లా ఉన్నది ప్రస్తుత సిచ్యువేషన్? ఎట్లా ఉన్నది? బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి ప్రచారం ఎలా కొనసాగుతుంది? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈరోజు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ బీజేపీలకు సంబంధించిన అభ్యర్థులలో చూసినట్టయితే కొప్పులీశ్వర్ గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయాలలో, ఉద్యమ కార్యాచరణలో, పరిపాలనలో అనుభవం కలిగినటువంటి, అందరికీ సుపరిచితమైనటువంటి నాయకుడిగా ఒక గొప్ప మంచి గుణవంతుడైనటువంటి ఒక పేరున్నది. అదే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి గోమాస శ్రీనివాస్ చూస్తే తనకు తక్కువగా పరిచయాలు ఉండడం, అదేవిధంగా వంశీ కాంగ్రెస్ అభ్యర్థి చూసినట్టయితే అసలు ఎవరికి కూడా పరిచయాలు సరిగ్గా లేకపోవడం, తాతలు తండ్రులకు సంబంధించినటువంటి పేర్లను చెప్పుకొని ప్రచారంలోకి పోవడం చూస్తే ఖచ్చితంగా ప్రజలు ఒక గుణవంతుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడైనటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన అయితే మొత్తం ప్రజలలో కనిపిస్తూ ఉన్నది. ప్రత్యేకంగా పార్టీ పరంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయింది. బీజేపీ సంబంధించి ఇక్కడ సింగరేణి కార్మిక ప్రాంతం కాబట్టి ఇక్కడ సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనేటువంటిది చేసింది. ఇక్కడ కనీసము ఈ పార్లమెంటు పరిధిలో కేసీఆర్ గారు 2 మెడికల్ కళాశాలలు ఇస్తే ఒక్క మెడికల్ కళాశాల కూడా బీజేపీ పార్టీ ఇవ్వలేదనేది కూడా ఇలా ప్రజలలో చాలా బీజేపీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇప్పుడు మేము ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఎదురవుతుంది. పక్కా బీఆర్ఎస్ పార్టీ కొప్పులీశ్వర్ గారు మంచి మెజార్టీతోని గెలుస్తారనేటువంటి విశ్వాసం కూడా మాకు కనిపిస్తూ ఉన్నది. మీ పార్టీ అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు కూడా స్థానికులు కాదు. రేపు గెలిచిన తర్వాత కూడా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కాదు. ప్రజాప్రతినిధి స్థానికంగా ఉండి స్థానికులకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి వాళ్ళైతే బాగుంటుంది అనేది మేము ప్రత్యక్షంగా మా స్థానికతను చూపించుకుంటూ ఇక్కడ రాజకీయపరమైనటువంటి అనుభవాన్ని తెలియజేస్తూ రేపు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, ఈ జాతీయ పార్టీలు ఇలా ప్రజలకు ఏమి చేయకున్నా కూడా ఇలా చేసినామని చెప్పుకుంటూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేరు కాబట్టి వాళ్ళను ప్రశ్నించేటువంటి నాయకుడు, ఒక ప్రశ్నించే గొంతుక కొప్పుల ఈశ్వర్ గారు కాబట్టి కొప్పుల ఈశ్వర్ గారు అయితే బాగుంటుందనే విషయాలను మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. కార్మిక వర్గానికి సంబంధించి ఈ ప్రాంతంలో కార్మిక సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు, కార్మికుల కుటుంబాల కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి నాయకుడు కాబట్టి కొప్పుల ఈశ్వర్ గారికి ఈసారి అవకాశం ఇవ్వాలని మేము ప్రజలను కోరడం జరుగుతుంది. పెద్దపల్లి లోక్సభ పరిధిలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు అధికంగా ఉన్నాయి మీరు అన్నట్టుగా. వారి యొక్క సమస్యలు ఏం చెప్తున్నారు? వాళ్ళ యొక్క స్పందన ఎట్లా ఉంది మీరు చెప్తే? గతంలో ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాస్తవంగా కార్మికులకు సంబంధించినటువంటి ఇక్కడ వాళ్ళు వారసత్వ ఉద్యోగాలను తీసేసినటువంటి పార్టీలు ఇక్కడ అంతర్గత స్పిన్నింగ్ మిల్లు బంద్ చేసినటువంటి పార్టీకి కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఇలా కార్మిక నాయకుడిగా ఉన్నటువంటి కొప్పులీశ్వర్ గారు ఆనాడు సింగరేణిలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద నిరాహార దీక్షలు చేసి జైలుకు సైతం వెళ్ళి యాజమాన్యం మీద పోరాటాలు సలిపినటువంటి నాయకుడు కాబట్టి కొప్పుల ఈశ్వర్ అన్నను గెలిపేయాలని 26,000 మంది సింగరేణి కార్మికులు ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక సుమారు 4 లక్షల మంది దాకా ఈ యొక్క సింగరేణి మీ ఆధారితమైనటువంటి జీవితాలను నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పకుండా సింగరేణి కార్మికుడైనటువంటి కొప్పులీశ్వర్ అన్న గెలుస్తాడనేటువంటి విశ్వాసం మాలో ఉన్నది. మొత్తం మీద సింగరేణి కార్మిక నేతగా, ఈ ప్రాంత బిడ్డగా
కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. అదే అంశంతో ప్రజల ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అనేటువంటి ధీమా మాత్రం వీరి మాటల్లో ఉందో. మనం పూర్తిగా ప్రజల మద్దతు ఏ వైపు ఉందో తెలియాలంటే మనం జూన్ 4 దానికి ఆగాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, రామగుండం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.